హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. తెలంగాణ రాష్ట్రంలో పీజీలో ప్రవేశాల కోసం నిర్వహించబడేటటువంటి టిఎస్సిపి గెట్ 2024 సంబంధించిన ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నోటిఫికేషన్ వెబ్సైట్ లో రాగానే మరొక వీడియో అయితే అందుతుంది మీకు. ఇక ఈ సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్ ని ప్రతి ఏటా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 8 యూనివర్సిటీలలో మీరు పీజీ ప్రవేశాలు పొందడం కోసం ఆ యూనివర్సిటీ దాని కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైనా కావచ్చు, వాటిలో మీరు పీజీ ప్రవేశాల కోసం ఎంట్రన్స్ టెస్ట్ అయితే కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి త్రూ కౌన్సిలింగ్ ద్వారా సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. మీరు పొందినటువంటి ర్యాంక్ ఆధారంగా మీకు సీట్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇక ఈ యూనివర్సిటీలు ఏమేమి ఉన్నాయో చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అండ్ జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీలలో మీరు ప్రవేశాలు అయితే పొందొచ్చు. మరి ప్రెస్ నోట్ అయితే 15th నిన్న రిలీజ్ అయింది. మరి దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 18th మే నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి. 18th నుండి స్టార్ట్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిటింగ్ డేట్ వచ్చేసి 17th జూన్ వరకు అయితే ఉంది. లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ 500 తోని జూన్ 25th వరకు ఇవ్వడం జరిగింది. అదే 2000 లేట్ ఫీతో అయితే జూన్ 30th వరకు డేట్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 5th జూలై అని అనౌన్స్ అయితే చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తో నోటిఫికేషన్ అయితే వెబ్సైట్ లో ఉంచబడుతుంది. మీరు వెబ్సైట్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కింది వెబ్సైట్స్ అయితే చూసుకోవచ్చు. www.usmania.ac.in లేదా ouadmissions.com లేదా cpget.tschE.ac.in ఈ 3 వెబ్సైట్స్లలో మీరు చెక్ చేసుకున్నట్లయితే పూర్తి వివరాలు అయితే అందుతాయి. దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్, వివిధ సబ్జెక్ట్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ నా ఛానల్లో అయితే ఉంచబడ్డాయి. మీకు మోడల్ కోసం అయితే అవి ఉపయోగపడతాయి. గైడెన్స్ కూడా సిపి గెట్ ఎలా రాయాలి, దీని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, ప్రతిదీ కూడా అంటే ఏ సర్టిఫికేట్స్ అవసరము, రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏంటి, ఎలా అప్లోడ్ చేయాలి, ఇంకా ప్రాసెసింగ్ అంతా కూడా నా ఛానల్లో అయితే వీడియోస్ రూపంలో ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత లేటెస్ట్ సమాచారాన్ని అయితే పొందండి. ఈ విషయాన్ని మరింత మందికి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఎలాంటి టెన్షన్ పడకుండా ముందుగా మీ యొక్క సర్టిఫికేట్స్, రిక్వైర్డ్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ అయితే రెడీ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క అన్ని సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అందులో ఏదో ఒకటి మిస్ అయినా కూడా మీ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వదు. వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే మీకు వెబ్ ఆప్షన్స్ చాయిస్ అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ కి ఛాన్స్ అయితే ఇస్తారు. కాబట్టి ముందుగానే మీరు ఇన్కమ్ కూడా తీసి పెట్టుకోండి. ఈ ఇయర్ సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు స్కాలర్షిప్ అయితే వస్తుంది. ఇన్కమ్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్ అయితే ఉంటుంది, లేకపోతే రియంబర్స్మెంట్ అయితే రాదు. కాబట్టి వాళ్ళు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని నా ఛానల్లో చెక్ చేయండి. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు దొరుకుతాయి. ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ లింక్ కూడా పెడతాను. ఆల్ ది బెస్ట్ అండి.